మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుచ్చు బిగుస్తోంది. భూ కబ్జా కేసులో తమ్మినేనితో సహా కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. విచారణ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించారు. అరెస్టు ఖాయమని తెలుసుకున్న తమ్మినేని కుటుంబం 3 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున ఆముదాల వలసలోని తమ అద్దె ఇల్లు వదిలి రహస్యంగా పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని చిక్కుల్లో పడ్డారు. భూ కబ్జా కేసులో కుటుంబ సభ్యులతో సహా ఆయనపై కేసు నమోదైంది. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు 4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు ఖాయం కావడంతో తమ్మినేని తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నా అనుమానం రాకుండా ప్రైవేటు ఇన్నోవా కారు రప్పించి అందులో వెళ్లినట్టు చెబుతున్నారు. పోలీసులు తమ లొకేషన్ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. చాపురం పంచాయతీ బలగ పరిధిలో ఉన్న భూ యజమాని బతికి ఉండగానే ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారనే అభియోగం నమోదైంది. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో భాగమైన 13 మంది నిందితుల్లో హీరా మండలం సబ్ రిజిస్ట్రార్ సహా 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మాజీ హోంగార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజనీ తదితరులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో పదుల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు విచారణలో తేల్చారు. వైసీపీ హయాంలో స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు తమ్మినేని కొనుగోలు చేసిన భూముల్లో ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఇంకేమైనా ఇలాంటి అక్రమాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది.